అన్య మతాలకు రావడానికి వీలు లేదు. ఎందుకంటే నా రాముడు ఎలాంటి వాడు అయ్యానంటే అరణ్యవాసులే చెప్తారు, శబరిమాత గురించి చెప్తారు. ఏంటయ్యానంటే నా రాముడు అడుగోని నీళ్ళే కదలాడే, నా రాముని పాదములకు ముళ్ళు గృచ్చుకొను నేను, వేసెదనమ్మ రంగుల ముత్యాల ముగ్గులను. ఆ శబరిమాత మతంగ మహర్షి యొక్క శిష్యురాలు. ఆమె ఒక బోయశ్రీ, అన్య మతాలకి ఎటువంటి తావులేదు. ఆమె బోయశ్రీ అయినప్పటికీ కూడా, నిమ్న జాతి స్త్రీ అయినప్పటికీ కూడా ఆవిడ రాముని యొక్క పాదాలని వదిలిపెట్టలేదట. ఆ రాముడు రాగానే ప్రశ్నించాడు, అమ్మా నువ్వు బాగున్నావా, పట్టు చీరలు కొనుక్కున్నావా, పెళ్లికి వెళ్ళావా అని అడగలా. రాముడు ఏమడిగాడో తెలుసా, అమ్మా నీ సత్సంగం బాగా జరుగుతుందా? ఎందుకంటే చూడండి, ఈరోజు హిందూ సమ్మేళనాలు మన కర్నూలు పట్టణంలోనే, కర్నూలు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కొన్ని వందల హిందూ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఇవే సత్సంగాలంటే. ఇవి ఉన్నంత వరకు కూడా మన హైందవ ధర్మానికి ఎటువంటి లోటు లేదు. ఎంతమంది పచ్చ జెండాలు, ఎర్ర జెండాలు, తెల్ల జెండాలు పట్టుకొని వచ్చినా కూడా మన కాషాయపు జెండని ఎవరు ఏమీ చేయలేరు, ఎవరు ఏమీ చేయలేరు. అలాంటి రాముడు పుట్టినటువంటి ప్రదేశం మన భారతదేశం. అందుకే ఆ రాముడు చెప్పాట, ఆయన కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే లక్ష్మణ స్వామి అన్నట్టు, అన్నయ్య ఒకసారి నీ పాదాలు ఇస్తావా, నేను ముళ్ళన్నీ తీసేస్తానంటే ఆయన ఒప్పుకోలేదంట రాముడు. తర్వాత ఏం జరిగిందో తెలుసునా అండి? నెక్స్ట్ సీతమ్మ తల్లిని పంపించాట, ఒప్పుకోలేదంట. సూక్ష్మం గ్రహించండి. ఏంటంటే రాముడు చెప్పాట, నేను శత్రువునే క్షమిస్తాను, నా పాదాలని ఆశ్రయించుకున్నటువంటి ముళ్ళునైనా కూడా నేను క్షమిస్తాను. అవి నన్ను ఆశ్రయించాయి కాబట్టి ముళ్ళైన వాటిని నేను వదిలిపెట్టనన్నాడు. మరి అలాంటి దివ్యమైనటువంటి ఆశీస్సినటువంటి రాముడిని వదిలిపెట్టి ముళ్ళ లాంటి మత ప్రచారాల్లో వాటిలో భారతీయులు ఎందుకు మారిపోవాలి చెప్పండి? నువ్వు క్రిస్టియన్ వంశస్థుల్లో పుడితే నిజంగా బెస్ట్ క్రిస్టియన్ గా ఉండు, బెస్ట్ ముస్లిం గా ఉండు, బెస్ట్ హిందూగా కూడా ఉండు. ఎందుకు కన్వర్ట్ అవుతావు అనవసరంగా? మన యొక్క దేవత అంటే మన యొక్క ముక్కోటి దేవతలను వదిలిపెట్టి అన్య మతాల అంటే ఎందుకు